మోహన్ బాబు చాలా కాలం తర్వాత సోలో హీరోగా చేసిన ప్రయోగం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్న బాబు మేకింగ్ లో కలెక్షన్ కింగ్ చేసిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. విడుదలకు ముందు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి కూడా గురైంది. ఏదేమైనా థియేటర్స్ లో సన్ ఆఫ్ ఇండియా టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ లో డైమండ్ రత్న బాబు తెరకెక్కించిన మూవీ సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా టీజర్ కి చిరు వాయిస్ ఇవ్వడం, టీజర్ ని గతంలో సూర్య లాంచ్ చేయడం లాంటి కార్యక్రమాలతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ట్రైలర్ లాంచ్ తర్వాత ఫిల్మ్ టీమ్ ప్రమోషన్ సినిమాకు కలిసి వచ్చింది. అయితే రీసెంట్ గా పెరిగిన ట్రోలింగ్స్ పైనే సమస్య వచ్చింది. అయినా వరల్డ్ వైడ్ గా సన్ ఆఫ్ ఇండియా సందడి థియేటర్స్ లో పెరిగింది. సన్ ఆఫ్ ఇండియా టైటిల్ వింటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా గుర్తుకొస్తుంది. అందులో కూడా హీరో అన్యాయాన్ని సహించలేడు. ఇందులో హీరో రాజకీయ రౌడీయిజాన్ని భారతీయుడు స్టైల్లో ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? సమాజాన్ని సరిదిద్దే ఓ దేశభక్తుడికి పొలిటికల్ జర్నీయే సన్ ఆఫ్ ఇండియా. సన్ ఆఫ్ ఇండియాలో మోహన్ బాబు పర్ఫార్మెన్స్ కి వంకబెట్టలేమంటున్నారు. ఇక కథా కథనాలు పర్లేదంటున్నారు. అయితే స్లో నరేషన్ తో పాటు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. సెకండ్ హాఫ్ స్లో నరేషన్ అంటున్నారు. ఏదేమైనా ఫస్ట్ డే మోహన్ బాబు చేసిన ప్రయోగం సన్ ఆఫ్ ఇండియాకు పాజిటివ్ టాకే వస్తోంది.